కావలి పట్టణంలో వైకుంఠపురం వద్ద అనపగుంటలో బ్యాక్ వాటర్ నివాసాల్లోకి వస్తూ అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే ఇలా జరుగుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు టీడీపీ నేతల పోరాటంతో గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సందర్శించారు. పైనుంచి అనపగుంటలోకి వచ్చే మురుగునీటికి అడ్డుగా మెస్ ఏర్పాటు చేశారు. ఈ మెస్ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా వచ్చి చేరడంతో మురికి నీటి ప్రవాహానికి అడ్డుకట్టగా మారింది. అదేవిధంగా అనపగుంట దిగువన వరవ కాలువలో కలుగోలమ్మ ఆలయం పక్కనే పూడిక ఉండడంతో తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ N3 న్యూస్తో మాట్లాడుతూ కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని సూచించారు. అనపగుంటలోకి వచ్చే మురికి నీటిని ఎప్పటికప్పుడు దిగువకు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కావలి పురపాలక సంఘ పరిధిలోని అన్నెపగుంట ఏరియాలోని వైకుంఠపురం ప్రాంతంలో వాటర్ ఎక్కువగా ఈ వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువగా వచ్చి ఓవర్ఫ్లో అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో కలిసి పర్యటించడం జరిగింది. ఇక్కడ మనం రీసెంట్గానే 20 లక్షలతోటి అన్నెపగుంట డెవలప్మెంట్ వర్క్ చేయించి వాటర్ అంతా కూడా అక్కడి నుంచి మన అండర్ పాస్ ద్వారా కలవలమ్మపేట డ్రైన్ వెళ్ళేలాగా మనం ఈ మధ్యన ఏర్పాటు చేయించడం జరిగింది. అయితే ఈ మన అన్నెపగుంటలోకి చెత్త చెదారం లేకుండా మనము నెక్స్ట్ ఏర్పాటు చేయడం వల్ల పైనుంచి మనకి జనతాపేట నందు కానీ వెంకయ్య గారి పాలెం, మన వెంకటరావు నగర్ కానీ అలానే వైకుంఠపురం మెయిన్ రోడ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా అక్కడ చెత్త చెదారం ఉండడం వల్ల అక్కడ మెష్ దగ్గర బ్లాక్ అయ్యి వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి రావడం గమనించాము. ఇప్పుడు మా ఇంజనీరింగ్ సిబ్బంది ద్వారా ఇంకొక మెష్ మన రైల్వే అండర్ పాస్ కింద ఏర్పాటు చేయించి వాటర్ అంతా కూడా త్వరితగతిన అన్నపగుంటలోకి చేరి అక్కడి నుంచి కలగలంపేట డ్రైన్కి వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటాము. సో ఇక్కడ ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. చాలా వరకు అక్కడ ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, ఇతరత్ర వేపర్స్ అన్నీ కూడా మనకి డ్రైన్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా కావలి ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, వర్షాకాలంలో మనము మన ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నా, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నా తప్పనిసరిగా మీ ఇంట్లో వచ్చిన చెత్త పురపాలక సంఘ సిబ్బందికి అందజేసి వారి ద్వారా డంపింగ్ యార్డ్కి అందించేలాగా చర్యలు తీసుకోవాలి. డ్రైన్లలో వేస్తే మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టు కాదు, మన ఇంటి ముందే ఉంటుంది. మన ఇంటి ముందు నుంచి ఇంకొక ఇంటి ముందుకి అలా అలా పట్టణంలోనే ఉంటుంది, కానీ పట్టణం బయటికి వెళ్ళదు. కాబట్టి ఎవ్వరు కూడా డ్రైన్లలో చెత్త చెదారం వేయవద్దు. ఆ శానిటేషన్ వర్కర్కి అందజేస్తేనే మనం పట్టణం బయటికి తరలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా డ్రైన్లో చెత్త చెదరం వేయవద్దని ఈ సందర్భంగా అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఈ విషయంలో తప్పనిసరిగా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది SMK కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో SMK కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.